ఫోటోపీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్ అంటున్నాను. ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్ అంటే మీరు ఏదైనా ఎగ్జిస్టింగ్ ఫోటో ఎడిట్ చేయాలనుకుంటే ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్ అనాలి. ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్ అన్నప్పుడు మనకి ఒక డైలాగ్ బాక్స్ రావాలి. యాక్చువల్గా ఓపెన్ అంటున్నాను, ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత సరే ఈ ప్రాజెక్టు ఓపెన్ అంటున్నాను. ఇది జేపీజీ ఫైల్, ఇలా ఓపెన్ అన్నాను. సో నిన్నటి క్లాస్లో మనం ఎంతవరకు డిస్కస్ చేసామంటే ఈ ఓకే, రెక్టాంగిల్ సెలెక్ట్ టూల్ అయిపోయింది. దాన్ని బేస్ చేసుకుంటూ కొన్ని 2 థింగ్స్ చెప్పాను. నెక్స్ట్ ఎలిప్స్ సెలెక్ట్ టూల్ అని ఉంది. ఎలిప్స్ సెలెక్ట్ టూల్. సో ఇదేంటంటే మీరు ఎప్పుడైనా ఒక సర్కిల్ కానీ ఇలా ఏదైనా ఒక షేప్ అది సెలెక్ట్ కాలేదు, ఇది ఇలా వచ్చి సెలెక్ట్. ఇక్కడ చూసినట్లయితే మీకు చిన్న డౌన్ యారో ఉంది కదా కార్నర్లో. సో అక్కడ క్లిక్ చేస్తే మీరు రెక్టాంగిల్లో ఉన్నారనుకోండి, అక్కడ క్లిక్ చేసి పట్టుకొని ఇలా వచ్చి దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒక సర్కిల్ కానీ ఓవల్ షేప్ కానీ గీయాలనుకుంటే సో ఇలా డ్రా చేసుకోవచ్చు. మరి ఇలా సెలెక్షన్ అనేది ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమేమి చేసుకోవచ్చు అంటే ఒక సెలెక్షన్ ఉందనుకోండి, అందులో ఫిల్ చేసుకోవచ్చు. ఒక న్యూ లేయర్ లాగా తీసుకొని ఫిల్ చేసుకోవచ్చు. అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో ఒకసారి చూద్దాం. ఇందులో నేను ఏం చేస్తానంటే బబుల్ షేప్ కాదు కానీ సర్కిల్, పర్ఫెక్ట్ సర్కిల్ రావాలంటే షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయాలి ఇలా. సో ఇప్పుడు సర్కిల్ షేప్లో ఒక సెలెక్షన్ అనేది ఫామ్ అయింది. ఇందులో ఏదైనా ఫిల్ చేయాలి అనుకుంటే న్యూ లేయర్ తీసుకొని ఏదైనా కలర్ ఫిల్ చేద్దాం. ఇక్కడ ఫోర్గ్రౌండ్ సెట్ చేసుకొని గ్రీన్ కలర్ లాంటిది ఏదైనా పెట్టుకొని ఎడిట్లోకి వెళ్ళిపోయి ఫిల్ అని ఫోర్గ్రౌండ్ పెట్టుకొని ఓకే అన్న అనుకొని ఫిల్ అయిపోద్ది. ఇప్పుడు సెలెక్ట్లోకి వెళ్ళిపోయి డీసెలెక్ట్ అంటే ఆ చుట్టూ బ్లింకింగ్ కర్సర్ అనేది పోతుంది. సో ఇలా ఒక షేప్ అనేది మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఏమి ఉపయోగాలు ఉంటాయి అంటే సర్కిల్ రూపంలో సెలెక్షన్ చేసుకోవడం వల్ల చూడండి, ఇప్పుడు మధ్యలో కొంత పార్ట్ అది నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఏదైనా పార్ట్ డిలీట్ చేయాలనుకుంటే ఓకే, లేకుంటే ఇక్కడే షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ నేను ఇలా డ్రా చేస్తాను. ఇలా డ్రా చేసి కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ పట్టుకొని మీరు ఇలా క్లిక్ చేస్తే జూమ్ ఇన్ అవుతారు. ఆ పర్టికులర్ ఏరియాలో జూమ్ ఇన్ అవుతారు. ఓకే, సో జూమ్ ఇన్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇది ఉంది కదా, ఈ సెలక్షన్ను మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని కరెక్ట్గా నేను సెంటర్లో పెట్టాలనుకుంటున్నాను. అప్రాక్సిమేట్లీ చూసుకొని ఇలా సెంటర్లో పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను డిలీట్ కొట్టాను అనుకోండి, ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి. ఈ లేయర్ 1లో ఉన్నాను, డిలీట్ కొట్టాను, ఏమైంది అక్కడ ఏరియా ఆ ఫిల్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్లోకి వెళ్ళిపోయి డీసెలెక్ట్ అని ఇప్పుడు నేను మూవ్ చేశాను అనుకోండి. సో ఇలా ఒక షేప్ అనేది మనకు ఫామ్ అయిపోయింది. అంటే సెలెక్షన్ చేయడం ద్వారా ఫిల్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు ఆ పర్టికులర్ ఏరియాని అని మీరు అర్థం చేసుకున్నారు కదా. సో ఇప్పుడు నేను ఒక ఫిల్ ఏరియాని అయితే డిలీట్ చేయగలిగాను, కానీ ఏదైనా ఒక టెక్స్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ చేస్తాను. ఓకే, టైప్ హియర్ అని చెప్పి ఇలా పెట్టాను. దీని సైజు పెంచుతున్నాను. సో ఇది టెక్స్ట్ లేయర్ కదా. ఇప్పుడు నేను ఇలా సెలెక్షన్ చేసుకొని ఇప్పుడు డిలీట్ కొడితే పోదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఈ సెలెక్షన్ ఏరియా అనేది దాని వెనకాల ఉన్న ఫిల్కు మాత్రమే పోతుంది, కానీ వేరే టెక్స్ట్ లేయర్కు పని చేయదు. ఓకే, సో ఇప్పుడు ఈ సెలెక్షన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు డిలీట్ కొట్టినా కూడా పోదు. ఇంకొక రీజన్, ఎందుకంటే మనము వర్క్ చేసే ఏరియా టైప్ ఏరియాలో టైప్ లేయర్లో ఉన్నాం. సో ఈ షేప్ ఏదైతే లేయర్లో ఉందో అక్కడికి వెళ్ళిపోయి అప్పుడు డిలీట్ కొడితే పోతుంది. చూడండి, డిలీట్ కొడతాను. సో మీరు డిలీట్ చేసే ముందు కరెక్ట్గా ఆ పర్టికులర్ ఏరియాలో ఆ లేయర్లో ఉండి అప్పుడు డిలీట్ కొట్టాలి. మళ్ళీ ఇటు వచ్చి ఇక్కడ పెట్టి డిలీట్ కొడితే ఇక్కడ కూడా డిలీట్ అవుతుంది అలా. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి? ఈ వెనకాల ఉన్న ఫుల్ ఇమేజ్ సింగిల్ లేయర్. సో నేను ఈ సెలక్షన్ను తీసుకొచ్చేసి అండూ చేయొచ్చా సార్? చేయొచ్చు. కంట్రోల్ జెడ్ కొడితే అండూ అయిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను డిలీట్ కొట్టాలనుకుంటున్నాను. డిలీట్ కొడితే ఏంటంటే బ్లాంక్ వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ఈ ట్రీస్ ఏరియా ఇదంతా కూడా డిలీట్ కొట్టాలనుకో, అప్పుడు నేను ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ అది ఏ లేయర్ ఐడెంటిఫై చేసి ఆ లేయర్లోకి వెళ్ళిపోయి డిలీట్ కొట్టాలి. ఇప్పుడు డిలీట్ కొడితే చూడండి వెనకాల ఏమీ లేదు కాబట్టి చెక్ బాక్స్ లాగా వచ్చింది, అంటే అది ట్రాన్స్పరెంట్గా వచ్చింది. సో ఇలా మనము ఇది యూజ్ చేసుకోవచ్చు. సో సందర్భాన్ని బట్టి ఆ టూల్ కూడా మీరు వాడుకోండి. ఓకే, సో ఇంకా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోటో తెచ్చిపెట్టుకున్నారు. ఓకే, సో ఫైల్లోకి వెళ్ళిపోయి ఓపెన్ అండ్ ప్లేస్ అంటాను. ఏదైనా ఒక ఫోటో తీసుకొచ్చి పెడతాను. ఈ ఫోటో ఉంది కదా, ప్లేస్ అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇట్లా ఉంది కదా, సో దీన్ని సైజ్ తగ్గిస్తాను. సైజ్ తగ్గించాలంటే మూవ్ టూల్లోకి వెళ్ళిపోయి ఇలా, ఇప్పుడు నేను ఓకే ఇందులో ఉన్నాను. రైట్, సెలెక్షన్ తీసేయాలి. సెలెక్షన్ తీసేస్తే అది బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని నేను సైజ్ తగ్గిస్తున్నాను. సైజ్ తగ్గించేసేసి ఇలా పెడతాను. ఇలా పెట్టేసి నేను దీని చుట్టూ ఒక షేప్ అనేది ఫామ్ చేస్తాను దీంతో. ఓకే, ఈ లేయర్ నుంచి బయటకు వచ్చేయాలి. నేను ఒక మామూలుగా ఇలా గీస్తానండి, ఇలా గీస్తేనే వస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఓవల్ షేప్ డ్రా చేశాను. సో ఇలా ఒకటి షేప్ అనేది నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే లోపల ఉన్నది మాత్రమే నాకు కనబడాలి, బయటది నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ సినిమాటిక్ కినో ఏఆర్టీసీ లోగో ఇది కదా, సో ఇందులో నేను డిలీట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి, ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది చూడండి. స్మార్ట్ ఆబ్జెక్ట్ మస్ట్ బి రాస్టరైజ్డ్ ఫస్ట్. రాస్టరైజ్ అనేది ఓకే అంటున్నాను. ఓకే అనగానే ఏమైందంటే ఇది రాస్టరైజ్ అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు బిగినర్స్కి. సో అది ఏంటంటే మీరు ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అండ్ ప్లేస్ అన్నప్పుడు అది ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద ప్లేస్ చేయబడుతుంది. దాన్ని డైరెక్ట్గా డిలీట్ చేయడానికి కుదరదు. దాన్ని మళ్ళీ రాస్టరైజ్ అంటే నార్మల్ ఫిల్ లేయర్ లాగా కన్వర్ట్ చేస్తే డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చేయాలా అంటుంది. ఓకే అంటే నార్మల్ లేయర్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను డిలీట్ కొట్టాను అనుకోండి, ఏమవుతుందో చూడండి, మధ్యలో డిలీట్ అయిపోయింది. కానీ నా రిక్వైర్మెంట్ అది కాదు, దాని చుట్టూ డిలీట్ కావాలి. అది డిలీట్ కాకూడదు, దాని చుట్టూ డిలీట్ కావాలి. సో అటువంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళిపోయి ఇన్వర్స్ అన్నాం అనుకోండి, మనం సెలెక్ట్ చేసింది రివర్స్లో సెలెక్ట్ అవుతుంది అన్నట్టు. రివర్స్ ఇప్పుడు అంటే చూడండి, ఈ ఏరియా అంతా కూడా సెలెక్ట్ అయింది. ఈ ఏరియాలో ఏదైతే ఉందో, మనం ఏదైతే లేయర్ను సెలెక్ట్ చేసామో డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది.